వికారాబాద్ జిల్లా పరిగిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా పరిగి మండల కేంద్రంలోని మున్సిపల్ భవనానికి పరిగి నుండి మలమన్గూడ రోడ్డుకు 20 గ్రామాలకు అనుసంధానం రోడ్డుగా ఉండే లక్నాపూర్ రోడ్ బంజారా భవన్ పనులకు పరిగిలోని డీసీఎంఎస్ రైస్ మిల్ను పంచాయత్ రాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులచే శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డిఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जरा आटो आरिफ भाई जरा एक मिनट अंदर फोटो प्लीज भाई थोड़ा కూడా మన వాటికి ఈరోజు పీటీఎం చేయడానికి పెద్ద ఎత్తున మన టౌన్ లోపల ఇంక్లూడింగ్ మలమన్గూడకు 20 కోట్ల రూపాయలు రోడ్ల గురించి మన మంత్రివర్యులు ఇక్కడికి వచ్చేసి శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మున్సిపల్ భవనానికి కూడా 5 కోట్ల రూపాయలతో ఇప్పుడే దాని ఫౌండేషన్ స్టోర్ చేసాం. మొత్తం పరిగి టౌన్కి 25 కోట్ల రూపాయలతోన ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సీతక్క గారి ఆధ్వర్యం లోపల స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మొన్ననే మనం ఒక నెల రోజుల కింద 16 కోట్ల రూపాయలతోన పరిగి టౌన్లో వివిధ ప్రదేశాల్లో వార్డులలో ఓవర్ ట్యాంక్స్ కట్టడం, నీటికి ఇంటింటికి కనెక్షన్ కార్యక్రమాలకు చేసుకున్నాం. ఇంకా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి अरे मंगल को फिर आना नहीं ये मंगल को मन
స్టార్ట్ అయిపోయింది ఇక బియ్యం పడుతున్నాయా మాకు సార్ జరగండి ఇంకా మంచిగా సార్